పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ తవ్వుతున్నారంటూ 3 రోజుల నుంచి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో దీక్ష శిబిరం వద్దకు వెళ్లి సోమిరెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి ఆయన ఇంటి వద్ద దించారు. ఈ సమయంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు పోలీసులకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు రాత్రి 2 గంటల సమయంలో దీక్షను భగ్నం చేశారు పోలీసులు. నాకు తోడు 5 ఉండమని రైట్ సార్. ఓకే పక్కన పక్కన పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ తవ్వుతున్నారంటూ 3 రోజుల నుంచి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సోమిరెడ్డిను బలవంతంగా తీసుకెళ్లి ఆయన ఇంటి వద్ద దించారు. ఈ సమయంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు పోలీసులకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు రాత్రి 2 గంటల సమయంలో దీక్షను భగ్నం చేశారు పోలీసులు. మరి ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసినట్టుగా తెలుస్తోంది పోలీసులు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ అయితే పొదలకూరు మండలంలోని తాటిపత్రి గ్రామ సమీపంలో మైన్స్ లో భారీ ఎత్తున తెల్ల రాయి అంటే వైట్ క్వార్ట్జ్ తరలిపోతుందనే ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గడిచిన 3 రోజులుగా ఇక్కడ సత్యాగ్రహ దీక్ష పేరుతో ఇక్కడే బైఠాయించి ఒక టెంట్ వేసుకొని అక్కడే ఉన్నారు. ఆయనకి మద్దతుగా జిల్లాకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా వెళ్లి మాట్లాడడం జరిగింది. అధికారులంతా ఇక్కడికి వచ్చి దీనిపైన చర్యలు తీసుకునేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన పట్టుబట్టి మరీ కూర్చున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం సమయంలో ఒక్కసారిగా 85 మందికి పైగా హిజ్రాలు ఈ ప్రాంతానికి చేరుకుని సోమిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. దీంతో వారికి టీడీపీ నేతలకి మధ్య స్వల్ప ఉద్రిక్త వాతావరణం కనిపించింది. హిజ్రాలు అదేవిధంగా కొంతమంది నేతలు ఈ కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కేవలం 4 మంచి ఎవరికి ఇక్కడ అనుమతి లేదు అని చెప్పి రాత్రి 9:30-10 గంటల సమయంలో అందరినీ అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఒక 5-6 మంది మాత్రమే సోమిరెడ్డి దీక్షా శిబిరం వద్ద ఉన్నారు. మిగిలినటువంటి వారంతా కూడా ఇక్కడికి దీక్షా శిబిరానికి కోతవేడు దూరంలో ఉన్నటువంటి రోడ్డు పైన టీడీపీ శ్రేణులంతా బైఠాయించారు. అయితే అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఒక్కసారిగా వచ్చినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఈ సోమిరెడ్డికి రక్షణ లేదు, వెంటనే కూడా ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ నుంచి తరలిచ్చేస్తామని చెప్పి గట్టిగా చెప్పారు. దీంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వీరితో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపించింది. ఒక్కసారిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని బలవంతాన వ్యాన్ లో ఎక్కించి పిఎస్సికి తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి అల్లీపురంలో ఉన్నటువంటి ఆయన నివాసానికి కూడా వేకువజామున తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. దీనిపైన టీడీపీ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తూ అక్రమంగా గ్రావెల్ తరలి వెళ్లిపోతుంటే తెల్లరాయి దానిపైన అడిగినందుకు ఈ విధంగా హింసిస్తారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురంలో తన నివాసంలో ఉన్నారు. ఆ నివాసం వద్ద కూడా టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. ఆ సోమిరెడ్డిని పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు గడిచినటువంటి కొంతకాలంగా కూడా ఏదైతే తెల్లరాయికి సంబంధించినటువంటి అంశం నెల్లూరు
గుంటూరు జిల్లాను వణికిస్తోంది. ఇక్కడ నుంచి చైనా మార్కెట్ లో ఈ రాయికి ప్రధాన డిమాండ్ ఉండడంతో ఇక్కడ నుంచి భారీ ఎత్తున వాళ్ళ తరలిపోతుంది. లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలని టీడీపీ చేస్తుంది. ఈ క్రమంలోనే పొదలకూరు వద్ద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గడిచినటువంటి 3 రోజులుగా కూడా సత్యాగ్రహ దీక్ష చేపట్టడంతో ఆ దీక్షను అయితే రాత్రి పోలీసులు భగ్నం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రతిభ. మరి సోమిరెడ్డి ఇంటి దగ్గర నుంచే సత్యాగ్రహ దీక్షను కొనసాగించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? తప్పకుండా, ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 రోజుల పాటు చేసినటువంటి దీక్ష అదే ప్రాంగణంలో ఏదైతే పొదలకూరు ఇది దట్టమైన అటవీ ప్రాంతం ప్రస్తుతం ఇతను చేసినటువంటి దీక్షా శిబిరం అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి మనం తరలిస్తున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్పారు. కానీ ఈయన అల్లీపురంలో తన నివాసానికి పోలీసులు తరలించడంతో ప్రస్తుతం ఆయనను పరామర్శించేందుకు భారీ ఎత్తున పోలీసు ఇటు టీడీపీ శ్రేణులు జనసేన నేతలు కూడా చేరుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన నివాసం నుంచే ఈ దీక్షను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ విషయం పైన పూర్తి క్లారిటీ మాత్రం ఇచ్చే పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు ప్రస్తుతం లేవు. ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన నివాసంలో ఉన్నారు. ఆయన దగ్గరికి కొంతమంది నేతలు కూడా వెళ్తున్నారు. తదుపరి కార్యాచరణని కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా హైడ్రామా వాతావరణం అయితే పొదలకూరులోని తాటిపత్రి వద్ద చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా హిజ్రాలు రావడం, కొంతమంది వైసీపీ నేతలు రావడం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్గంతో గొడవ పెట్టుకోవడం, హిజ్రాలు హల్చల్ చేయడం, ఈ విషయాలన్నీ కూడా ఒకసారిగా జిల్లా రాజకీయాలని కుదిపేశాయని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే ఇటు సోమిరెడ్డి పైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఇదంతా కేవలం డబ్బు కోసం చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే వైట్ క్వార్జ్ రవాణా అనేది జిల్లా రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చకి దారి తీసింది. ప్రస్తుతం ఈ సత్యాగ్రహ దీక్ష సోమిరెడ్డి చేస్తున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దీనిపైన కాసేపట్లోనే మరో నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ప్రతిభ. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.